నమో వెంకటేశాయ. శ్రీవేంకటేశమఖిలేశమనంతమాద్యం సృష్టిస్థితిప్రళయహేతుమహేశమీడ్యం శ్రీపారమాత్మికమనుప్రతిపాద్య రూపం ధ్యాయామి ముక్తిదమహం చిదచిత్ శరీరం. పరమ పవిత్రమైనటువంటి శేషాచల క్షేత్రంలో ఆనంద నిలయ దివ్య విమాన ఛాయలో విరాణ్మూర్తిగా వెలుగొందుతూ ఉన్న వెంకటపతి యొక్క అనేక ఉత్సవములలో భాగంగా సంవత్సరములో ఒక పర్యాయము జరిగేటువంటి మకుటాయమానమైన ఉత్సవం రథసప్తమి ఉత్సవంలో ఈ రోజున స్వామివారు ఉదయం సూర్యప్రభవాహనంపై ఆ తరువాత శేషవాహనముపై మనందరినీ అనుగ్రహించినటువంటి ఆ 7 కొండల రేడు ఈ సమయంలో మనకి ఇప్పుడు గరుడ వాహనం మీద ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఆ గరుత్మంతుడిని అధిరోహించి ఆ పరమాత్మ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని మరి కాసేపట్లో మనకు కలిగించబోతూ ఉన్నారు. ఈ రథసప్తమి ఉత్సవాన్ని తలుచుకుంటేనే మనకి సహజంగా బ్రహ్మోత్సవ సంరంభమంతా మన మనస్సులోకి వస్తుంది. అందువలనే కాబోలు లోకంలో ఒక నానుడి కూడా ఉన్నది, ఇవి ఒక చిన్న బ్రహ్మోత్సవాలు అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఈరోజు జరిగేటువంటి ఇన్ని వాహన సేవలనన్నింటినీ కూడా చూసి ప్రకృతి అంతా కూడా పులకించిపోతూ ఆ తిరుమల గిరులలో వేంచేసి ఉన్నటువంటి ఆ వృక్షరాజములన్నీ కూడా స్వామివారి యొక్క ఉత్సవాన్ని వీక్షించటానికి తాము కూడా సిద్ధమన్నట్లుగా గొప్ప వైభవాన్ని సంతరించుకొని ఇక్కడ దర్శనాన్ని మనకు కలిగిస్తూ ఉన్నాయి. అనేక మంది భక్తవరేణ్యులు ఎంతోమంది అనేక ప్రాంతముల నుండి ఇక్కడికి విచ్చేసి ప్రాతకాలము నుండి సాయంకాలం చంద్రప్రభ వరకు స్వామివారిని దర్శించటానికి వాళ్ళ మనస్సులను సంసిద్ధం చేసుకొని ఎండను సైతము లెక్క చేయక అందరూ స్వామివారిని దర్శించేటువంటి ఆ గొప్ప వైనం మనం కాసేపట్లో చూడొచ్చు. ఎంతో వైభవంగా ఈ స్వామివారి యొక్క రథసప్తమి ఉత్సవ వైభవాలని ఆ ఉత్సవ విశేషాలన్నింటినీ కూడా మనం ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని మాధ్యమంగా వీక్షించేటువంటి ఒక భాగ్యాన్ని మనందరికీ కూడా కల్పించారు. భౌతికంగా మనం తిరుమల రాలేకపోయినప్పటికీ కూడా మనకి ఈ మానసికంగా తిరుమలలోనే ఉండేటట్లుగా ఈ ప్రసార వాహినిలో ఉండేటువంటి దృశ్యములన్నీ మనకి ఆ విధంగా గోచరిస్తూ ఉంటాయి. స్వామివారి యొక్క సేవలో గజరాజులు కావచ్చు, అందరూ కూడా ఈ రోజున సమాయత్తులై అధికారులు అనధికారులు అక్కడ స్వామి చెంత ఉండేటువంటి సేవకులు ప్రధానంగా అర్చకవరేణ్యులు వీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించేటువంటి గొప్ప ఉత్సవం ఈ రోజున రథసప్తమి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అదుగోండి అక్కడ ఆ ఆసీనుడై ఉన్నటువంటి ఆ గరుత్మంతుడినే కాసేపట్లో స్వామివారు అధిరోహించి మనందరికీ కూడా దర్శనాన్ని కల్పించబోతూ ఉన్నారు. ఎలాంటి వారండి? నమామ్యహం వెంకటనాథ విష్ణో నారాయణాశేష జగన్నివాస కృతాంనాయ గానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తారశూలం భజేహం భజేహం నిరస్తారశూలం భజేహం భజేహం కృతాంనాయ గానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తారశూలం భజేహం భజేహం నిరస్తారశూలం భజేహం భజేహం కుంకుమాంకితవర్ణాయ
కుందేందుధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్థం జగత్పతిః ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతైః సహా అన్నట్లుగా స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి వైకుంఠంలో విహరిస్తూ ఉన్నటువంటి ఆ స్వామి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతైః సహా తన యొక్క భక్తులందరితో కూడి ఆ వైకుంఠంలో ఎంతో వైభవంగా ఆయన ఆసీనుడై జగద్రక్షణ చేసేటువంటి స్వామి మనందరి కోసమని చెప్పి ఈ వరాహ పుష్కరిణీ తీరమునకు వేంచేసి ఈ భక్తులందరి యొక్క సమూహాన భక్తులందరి యొక్క నడుమ అందరినీ కూడా అనుగ్రహించేటువంటి తీరుని భూలోక వైకుంఠమైన ఈ తిరుమల క్షేత్రం నుండి మనం ఆ గొప్ప వైభవాన్ని మనమంతా అనుభూతి చెందవచ్చు. అలా నిత్యులు అనేటువంటి కొంతమంది స్వామి దగ్గర కైంకర్యంలో పాల్గొనేటువంటి వారు ఉన్నారు. బద్ధ ముక్త నిత్యులు అనేటువంటి జీవులలో 3 రకాలుగా ఉంటారు. అందులో నిత్య జీవులు ఎవరండి అంటే అనంతుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు అని ఇలా కొంతమంది స్వామి దగ్గర నిత్యముగా ఉండేటువంటి వారుట. నిత్యముగా ఉండేటువంటి వారంటే ఏమిటండి అర్థం అంటే భగవద్ విముఖంగా వాళ్ళు ఏ ప్రక్రియని కూడా నిర్వహించరుట, ఏ క్షణమున కూడా భగవద్విముఖముగా ఏ క్రియను కూడా వారు నిర్వర్తించరు. అటువంటి భక్తాగ్రగణ్యులు భక్త శిఖామణులైనటువంటి వారు నిత్యసూరులు అని అంటారు. అటువంటి నిత్యసూరులలో అగ్రగణ్యుడైనటువంటి వారు ఎవరండి అంటే గనక అదిగోండి మనం వీక్షిస్తున్నాం చూసారా ఆ గరుత్మంతుడే. అందుకే మనకి ఈ ద్రావిడ భాషలో పెరియ తిరువడి అనేటువంటి ఒక నామధేయంతో వ్యవహరించే సంప్రదాయం ఉన్నది. అడి అంటే గనక దాసుడు అని అర్థం, పాదములు అని కూడా మరొక అర్థం ఉన్నది. కానీ స్వామి చెంత ఉండేటువంటి చాలా గొప్పవాడైనటువంటి దాసుడుగా మనం ఇక్కడ ఈ అర్థాన్ని తీసుకోవచ్చు. అందువలన గరుడ వాహనం జరిగేటప్పుడు ఏమన్నా పెరియ తిరువడి అంటారు, హనుమంత వాహనానికి ఏమన్నా సిరియ తిరువడి అనేటువంటి మనకి ఒక పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. అట్లా అటువంటి గరుత్మంతుణ్ణి మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. ఇందాకే విన్నాం మనమంతా కృతాం నాయగానం ఖగాధీశయానం అని అంటారు. అంటే సమస్తమైనటువంటి వేదములన్నీ కూడా ఆ పరమాత్మనే గానము చేశాయట. ఇంకా ఖగాధీశయానం అంటే స్వయముగా ఆ గరుత్మంతుడినే వాహనముగా కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి ఖగాధీశయానుడు అని ఒక పేరున్నది. అటువంటి గొప్పవాడైనటువంటి వాడు గరుత్మంతుడు. మాతృభక్తికి నిజమైనటువంటి ఆ మాతృభక్తి తత్పరత కలిగినటువంటి వాడు ఆ గరుత్మంతుడు. ఆ తల్లిని దాస్యము నుండి విముక్తి చేసినటువంటి వాడు ఆ గరుత్మంతుడు. ఎలా దాస్య విమోచనం చేశారో మనందరికీ తెలిసినటువంటి గొప్ప వృత్తాంతమేది. ఈ గరుత్మంతుడికే గరుత్మాన్ గరుడః తార్క్ష్యః వైనతేయః ఖగేశ్వరః నాగాంతకో విష్ణురథః సుపర్ణః పన్నగాశనః అనేటువంటి గొప్ప నామధేయములన్నీ కూడా ఉన్నాయి. పక్షీంద్రుడు అనేటువంటి ఒక గొప్ప మాట ఉన్నది. అందుకే మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ విభూతి యోగాన్ని చెప్పేటప్పుడు చెప్తారు, మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అని అద్భుతంగా 10వ అధ్యాయంలో చెప్తారు ఈ మాట. అంటే ఆ మృగరాజులు ఎవరైతే ఉన్నారో మృగములలోకెల్లా మృగరాజుని నేనే అని అన్నాడు ఆయన. అదేవిధంగా ఏవైతే పక్షులున్నాయో ఆ పక్షులన్నింటిలో పక్షులందరికీ రాజైనటువంటి గరుత్మంతుడిని కూడా నేనే అనేటువంటి ఒక గొప్ప మాట అన్నారు. ఈయనకి సుపర్ణుడు అనేటువంటి ఒక గొప్ప పేరు ఉన్నది గరుత్మంతుడికి. అంటే సుష్ఠు పారం నయతీతి సుపర్ణః అనేటువంటి ఒక మాట ఉన్నది. అట్లా సమస్తమైనటువంటి వారందరినీ కూడా
ఈ సంసారం అనేటువంటి సాగరము నుండి తరింప చేయటానికి తాను కూడా భగవంతుడి చేత సంసిద్ధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మన ఇక్కడ గుర్తు చేస్తూ ఈ దర్శన భాగ్యాన్ని ఈ సందర్భంలో మనందరికీ స్వామితో కలిసి అందిస్తూ ఉన్నాడు. వీక్షించి మనం తరిద్దాం. కలిం స్వతః కల్మష దుష్ప్రదర్శం కళానువిద్ధం వికరాలవేషం సంహర్తు కామో భవితా చ కల్కి యస్తం ముకుందం శరణం ప్రపద్యే. పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి ఉత్సవములలో భాగంగా ఈ రోజున స్వామివారు గరుడ వాహనంపై మనందరికీ కూడా దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఎలా ఉన్నాడండి స్వామివారు? నమః సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే అని అంటోంది పద్మపురాణం. అంటే సమస్తమైనటువంటి కళ్యాణ గుణములను ఒసగేటువంటి వాడుగా అద్భుతంగా ఆ గరుత్మంతుడే సింహాసనముగా, ఆ గరుత్మంతుడినే సింహాసనంగా చేసుకొని ఆ గరుడ వాహనం మీద కూర్చున్నప్పటికీ కూడా పరమాత్మ అంత ఆనందంగా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతోమంది భక్తవరేణ్యులంతా భక్తి ప్రపత్తులతో ఒక ప్రక్కన కోలాట నృత్య ప్రదర్శన చేస్తూ ఉండగా, వేద పండితులు వేదోచ్చారణ చేస్తూ ఉండగా, దివ్య ప్రబంధ పారాయణ జరుగుతూ ఉండగా, అనేక మంది భక్తులు వారి వారి స్తోత్ర పాఠములన్నీ చేస్తూ ఉండగా, మంగళ వాయిద్యములన్నీ కూడా మ్రోగుతూ ఉండగా, స్వామివారి యొక్క ఉత్సవ వైభవం ఆకాశాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి ఆకాశ చుంబితంగా ఉన్నట్లుగా మనందరికీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అట్లా ఆ గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ పరమాత్మని కృష్ణదేవరాయలు వారు ఎంత అద్భుతంగా వర్ణించారో ఆముక్త మాల్యదలో. గగనంలో సాక్షాత్కరించాడు ఆయనకి శ్రీమన్నారాయణుడు. ఎట్లా అంటే ఏ సందర్భంలో చెప్పారంటే ఆ మాటని, విష్ణు చిత్తుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ పెరియాళ్వారు ఆ పాండ్యరాజు యొక్క ఆస్థానంలో తత్వ విశేషాలనన్నింటినీ, ఆ పరమాత్మ తత్వ విశేషాలనన్నింటినీ ప్రబోధం చేసి ఆ మహారాజుని పరమ భాగవతుడిగా తీర్చిదిద్దిన తరువాత గజారూఢుడై మళ్ళా శ్రీవిల్లిపుత్తూరుకి వేంచేస్తూ ఉంటే ఆ మార్గ మధ్యంలో, గగన మార్గంలో ఆ శ్రీమన్నారాయణ సాక్షాత్కారం ఆ ఆచార్య పురుషుడికి లభించిందనమాట. ఎలానండి అంటే ఆ అనన్యమైనటువంటి అనుపమానమైనటువంటి శోభ, ఆ అనన్యమైనటువంటి శోభాయమానమైన ఆ దివ్య దృశ్యాన్ని అద్భుతంగా వర్ణించారు కృష్ణదేవరాయలు వారు. ఇంగిలి కంబునంతడిపి ఎత్తుక సీసపురెంటమో అనన్ నింగి గరుత్పరంపరల నొక్కొన లేదొగ రెక్కనంతవీ చెంగల శాబ్ది మీ గడల జిడ్డెరిగించెడి కమ్మగాట్పు నింగెడు మ్రోత పెందిరువడింగనిరా ఖగరాజు మూపునన్ అన్నారు. అంటే ఆ గజారూఢుడైనటువంటి విష్ణు చిత్తుడు కన్నులు మూసుకొని ఆ పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క చింతలో మునిగి ఉన్నాడు ఆయన. హఠాత్తుగా ఒక్కసారి పెద్ద మ్రోత వినిపించిందిట. ఆ మోత వినిపించగానే కన్నులు తెరిచి ఒక్కసారి ఆకాశానికి చూశారు ఆయన. ఖసూచి అయినారు. ఖసూచి అంటే ఆకాశాన్ని చూశాడనమాట. ఒక్కసారి చూసి ఆ ధ్వని ఎట్లా ఉందంటే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధ్వని ఎట్లాను అని ఒక్కసారి చూడగా ఆ ధ్వని ఆ గరుత్మంతుడి యొక్క రెక్కల ధ్వనిగా వినిపించిందనమాట. అంతటి పటిష్టమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆ విధంగా ఆ గరుడుకున్నటువంటి ఆ రెక్కలకి లేత ఎరుపు రంగు కాంతి మొత్తం కూడా ఆకాశమంతా కూడా వ్యాపించిందిట. ఆ వ్యాపించేసరికి ఆ క్షీరసాగరము నుండి వస్తూ ఉన్నటువంటి ఆ స్వామి ఆ సందర్భంలో ఆ క్షీరసాగరంలో ఆ మీగడ వాసన ఏదైతే ఉందో ఆ వాసన అంతా కూడా గుబాళిస్తూ ఉన్నదిట. ఆ గుబాళిస్తూ ఉంటే ఆ గరుడారూఢుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తన దివ్య పాదములను చాపి ఆసీనుడై ఉన్నాడు ఆయన అక్కడ. అలా సాక్షాత్కరించాడు. ఎట్లా అయితే మనకి ఇక్కడ ఈ గరుత్మంతుడి మీద సాక్షాత్కరిస్తూ ఉన్నాడో వెంకటాచలపతి,
ఆ విధంగానే అక్కడ కూడా గగనంలో ఆయనకు ఆ విధంగా సాక్షాత్కరించాడనమాట. సాక్షాత్కరించి ఎలా ఉన్నాడండి ఆ స్వామివారు అన్నప్పుడు శ్రితసితఛదవాత్యాభిగత పరాగవలయ మండిత కల్ప శాఖలోయనంగా శంఖచక్రాంచితోరు హస్తములు తనరతోచ కమలేక్షణుండు చతుర్భుజుండు. ఎలా ఉన్నాడండి అంటే ఆ పట్టు పీతాంబరములన్నింటినీ కూడా ధరించి అనేకమైనటువంటి దివ్య ఆభరణములతో సువర్ణ హారములతో అలంకృతుడై శంఖచక్రహస్తుడై అలరారుతూ ఉన్నటువంటి ఆ స్వామి 4 భుజములతో అద్భుతంగా దివ్యమంగళ విగ్రహుడై ఆ స్వామి ఆకాశంలో అందరూ చూసే విధంగా అందరికీ ఒక్కసారి ఆ సందర్భంలో దర్శన భాగ్యాన్ని కనిపించాడట. అంతేకాదు ఆ గగన భాగంలో కూడా ఆ 33 కోట్ల దేవతలందరూ సేవిస్తున్నట్లుగా, ఇంకా ఆ సామవేద మంత్ర ఘోషలతో ఆ నభోంతరాళమంతా కూడా సందడిగా మారిపోయినట్లుగా వర్ణించాడనమాట. అది గొప్పతనం అంటే. అలా దర్శించారు కృష్ణదేవరాయలు వారు స్వామివారిని. ఏ విధంగా అయితే కృష్ణదేవరాయలు వారు అక్కడ ఆయన దర్శించారో స్వామివారిని, ఆ అనుభూతే మనకి ఈ రోజున ఈ గరుత్మంతుడి వాహనం మీద అధిరోహించినటువంటి ఆ వెంకటపతిని మనం దర్శించినప్పటికీ కూడా మనకి అదే అనుభూతి కలుగుతూ ఉంది. అదే శంఖచక్రములను ధరించి ఆనంద మంగళ కర్పూర నీరాజనాన్ని అందుకున్నటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించే విధంగా మనం స్వామికి నమస్కరించుకుందాం. పదాశరత్ పద్మపలాశరోచిషా నఖద్యుభిర్నోంతర్ఘం విధున్వతా ప్రదర్శయస్వీయమపాస్తసాధ్వసం పదం గురో మార్గగురుస్తమోజుషాం. ఎంతో వైభవంగా తిరుమల క్షేత్రంలో భక్తజన సందోహం, కళాకారుల యొక్క నృత్య ప్రదర్శన, వేదమంత్రముల నడుమ ఆ వేద నిస్వనములు ఆ ప్రాంతమంతా ప్రసృతమై ఎంతో ఒక దివ్యమైనటువంటి శక్తిని అక్కడ ప్రసరింపచేస్తూ ఉన్న సందర్భంలో ఆ స్వామివారి యొక్క దివ్య శక్తి ఆ ప్రాంతమంతా కూడా లింపనమై భక్తులందరి యొక్క హృదయాలలో ఆనంద హర్షాతిరేకములను కలిగిస్తూ ఉన్న ఆ సందర్భంలో స్వామివారి యొక్క ఉత్సవం అద్భుతంగా గోవిందనామ స్మరణల మధ్య ఎంతో దూరం నుండి వచ్చి ఉంటారు. అందుకే మనకి సుప్రభాతం ఆ ప్రపత్తి ఆ సందర్భంలో కూడా అంటారు. ఏమంటారండి అన్నంగరాచార్య స్వామివారంటే, అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి స్వామి సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అంటారు. అంటే అహం దూరతః, ఎక్కడి నుండో వచ్చాను స్వామి, నేను ఎందువల్ల వచ్చానండి అంటే తవ పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి, నీ పాదపద్మములను సేవించాలి అనేటువంటి ఒక కోరికతోటి ఆగత్య సేవాం కరోమి, వచ్చి నేను సేవన చేస్తున్నాను స్వామి. కాబట్టి సకృత్ సేవయా, ఈ ఒక్క సేవ చేత నేను ప్రతినిత్యము ఇక్కడికి రాలేకపోవచ్చేమో, సకృత్ సేవయా ఒక్కసారి సేవ చేయటం చేత నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ, నిత్యము వచ్చే సేవ చేస్తే ఎంత ఫలితమైతే కలుగుతుందో ఆ ఫలితం మొత్తాన్ని కూడా ఈ ఒక్క సేవ చేత నాకు ప్రసాదించు స్వామి అని ప్రార్థిస్తారు. ఎంత గొప్ప దర్శనం అది. ఆ విధంగా ఆ అర్థాన్ని మనస్సులో నింపుకున్నటువంటి భక్తులంతా కూడా ఇక్కడ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ మళ్ళీ వచ్చే వాహనానికి వాళ్ళందరూ కూడా సంసిద్ధమవుతూ ఉన్నట్లుగా మనందరికీ అక్కడ దర్శనం కలుగుతూ ఉన్నది. అందుకే స్వామి ఎట్లాంటి వాడండి, పదాశరత్ పద్మపలాశరోచిషా అన్నారు. అంటే ఆ అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకునేటువంటి వాళ్ళందరికీ ఒక మార్గాన్ని చూపించేటువంటి గురు సమానుడు ఆయన. గురువు, సాక్షాత్తు గురువు ఆ పరమాత్మ. ఇంకా ఎటువంటి వాడండి, ఆ శరత్కాల పద్మదళముల వంటి కాంతి కలిగినటువంటి ఆ పాదములు ఏవైతే ఉన్నాయో స్వామివారి యొక్క పాదములు శరత్ పద్మ పలాశ రోచిషా,
ఆ పాదపద్మములు ఏవైతే ఉన్నాయో ఆ పాదపద్మములే కాదుట అండి, నకద్యుభిర్నోం తర్ఘం విధున్వత అని అన్నారు. ఆ నఖ కాంతుల చేత అంతఃకరణంలో ఉండేటువంటి మాలిన్యమునన్నిటినీ కూడా ఆ నఖ కాంతులు కూడా పోగొడతాయిట. కాబట్టి ఆ పాదము ఎటువంటిది అంటే ప్రదర్శయ స్వీయమపాస్త సాధ్వసం. ఈ సంసారము అనేటువంటి ఈ భయం మొత్తాన్ని కూడా ఒక్కసారి కూకటి వేళ్లతో సహా పెకలించి పారేసేవిట ఆ స్వామివారి యొక్క పాదపద్మములు. అందువలన ఆయన యొక్క పాదములను ఆశ్రయించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఉదగ్రహస్తం కటిశంఖచక్రం పీతాంబరం దర్శిత పాదపద్మం హస్తద్వయేనాశ్రిత పారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం అని అంటారు. ఆ విధంగా స్వామివారి యొక్క గొప్ప పాదములు దేన్ని సూచిస్తాయి అంటే సంసార కూపమతిఘోర మగాధమూలం అని, అగాధమైనటువంటి ఈ సంసారం ఏదైతే ఉందో ఆ సంసార భయాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసేటువంటిదిట ఆ స్వామివారి యొక్క పాదపద్మం ఏదైతే ఉందో. కాబట్టి అటువంటి భక్తులందరినీ అనుగ్రహించేటువంటి స్వామి ఎవరి మీద ఎవరిని అధిరోహించి ఉన్నాడండి అంటే జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపాహార హారిన్ అని వేదాంత దేశికుల వారు అంటారు. అటువంటి సుపర్ణుడైనటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆ గరుత్మంతుడిని అధిరోహించి ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ. ఎందువల్లన్నారంటే సుపర్ణ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆ గరుత్మంతుడు అమృత హరణము చేసి ఎప్పుడైతే వెళ్తూ ఉన్నాడో ఆ సందర్భంలో ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఆ సమయంలో ఆ ఆయుధానికి సమాధానంగా గరుత్మంతుడు తన యొక్క రెక్కలను అడ్డుగా నిలిపాడాయన. ఆ నిలపటం వలన ఏమైందంటే ఆ ఇంద్రుడి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ రెక్కలో ఉన్నటువంటి ఒక ఈక ఏదైతే ఉందో ఆ ఈకని కాస్త కిందకి విదిలించాడట. ఎందువలన ఆ పని కూడా ఆయనకి అంత అవసరం కూడా లేదు ఆ గరుత్మంతుడికి. కాకపోతే సార్వభౌముడు అందరికీ ఇంద్రుడు రాజు కదా, కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో అంత వజ్రాయుధంతో దెబ్బగొట్టాలని చూసినప్పటికీ ఆ గరుత్మంతుడు ఏం చేశారు, ఇంద్రుడి మీద ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా తన యొక్క రెక్కలను అడ్డుపెట్టి అందులో ఒక లవలేశాన్ని కాస్త కిందకి విదిల్చాడట. అందుకే మనకి మహాభారతంలో కూడా అంటారు, వజ్రస్య చ కరిష్యామి తవ చైవ శతక్రతో ఏతత్పత్రం త్యజామ్యేకం యస్యాంతం నోపలప్స్యతే అనే ఒక మాట అంటారు. అలా ఆ వజ్రాయుధం దెబ్బకు సైతము చెలించినటువంటి ఆ గరుత్మంతుడు ఆ విధంగా ఒక రెక్కను మాత్రం విదిల్చి ఆయన ఆ ఇంద్రుడి మీద ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకున్నాడు. ఆ గజరాజులు కూడా స్వామి యొక్క సేవలో పాల్గొనటానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నటువంటి ఆ దర్శనాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం. అందుకే సుప్రభాతంలో కూడా అంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి యొక్క అనుజ్ఞతోటే వాళ్ళ కార్యములలో నిమగ్నమై ఉంటారట. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాదికమర్థయంతే. అందరూ కూడా ఉదయాన్నే ప్రాతకాలం అయ్యేసరికి వాళ్ళ అధికారములన్నీ కూడా తిరిగి వాళ్లకు ప్రసాదించమని చెప్పి స్వామివారి దగ్గరకు వచ్చి ప్రాతకాల సుప్రభాత సమయంలో వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తారట. ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన వాళ్ళ అధికారములన్నీ కూడా వాళ్ళకి సిద్ధిస్తాయి అన్నమాట. అట్లా అటువంటి ఆ పక్షిరాట్టైనటువంటి గరుత్మంతుడిని అధిరోహించి స్వామివారు మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి సుపర్ణుడిని గరుడ పంచాశత్తులో దేశకుల వారు కూడా అంటారు, యస్వాంగే సంగరాంతః అనేటువంటి ఒక మాట అన్నారు. అట్లా అటువంటి గొప్ప విశేషణములు కలిగినటువంటి ఆ గరుత్మంతుడిని దివౌకస్పతి క్షిప్తదంభోళి ధారాకిణా కల్పః అటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించి తన యొక్క విక్రమాతిశయంతో ఆ స్వామిని కూడా ఆనందింపచేసేటువంటి గరుడ వాహనాన్ని దర్శిస్తూ స్వామిని కూడా దర్శించుకుంటూ అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందా గోవింద. త్వమేక ఆద్యః పురుషః సుప్తశక్తిః తయా రజః సత్వతమో విభిద్యతే
మహానహం ఖం మరుదగ్నివార్ధరాః సురర్షయో భూతగణాయిదం యతః. ఇటు గరుడని మీదెక్కినను అని అద్భుతమైనటువంటి ఒక కీర్తనని మనమంతా కూడా విన్నాం. ఆ పసిడి కాంతులు ఈనేటువంటి ఆ గరుడ వాహనం మీద ఆ దేవతా సార్వభౌముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమైన కలియుగంలో వెంకట ప్రభువుగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నటువంటి ఆ స్వామి యొక్క రాజసమును మనమంతా కూడా ఈ సందర్భంలో వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాక ఆ ఠీవిగా ఆసీనుడై ఆ స్వామి ఇప్పటిదాకా ఉత్సవ వైభవాన్ని అందుకొని దివ్యమైనటువంటి ఆ కుంభ నీరాజనాన్ని స్వామివారు అందుకుంటూ ఉన్నారు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్నట్లుగా శ్రీవైకుంఠము నుండే విరక్తి చెంది మనందరినీ కూడా సాధారణులైనటువంటి మానవులనందరినీ కూడా ఉద్ధరించడానికి స్వామి వచ్చినట్టుగా మనం దర్శిస్తాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855